10th క్లాస్ సంబంధించి సోషల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంక్లూడింగ్ ఆన్సర్స్తో పాటు ఉన్నాయి. సో ఈ వీడియోలో ఈ మెటీరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ మెటీరియల్స్ ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాప్టర్ వైజ్గా ఎలా ఉన్నాయి, ఆ విషయాలన్నీ ఈ వీడియోతో పూర్తిగా అయితే మీకు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో మొత్తం ఈ మెటీరియల్ ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఓకే, అలాగే ఒకవేళ ఈ మెటీరియల్ మాత్రమే చదివితే, సో ఈ మెటీరియల్లో మహా అంటే 91 పేజెస్ ఉన్నాయి. ఈ మెటీరియల్ మాత్రమే చదివితే డెఫినెట్గా అయితే మీకు ఒక 80% స్కోర్ అయితే ఖచ్చితంగా అయితే రావచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రజెంటేషన్. ఇవి చదివి ఎక్స్ట్రా కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సో డెఫినెట్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ మీకు ఇందులో ఏమున్నాయి మొత్తం చూపిస్తా. అలాగే ఈ వీడియోలోనే మీకు ఈ మెటీరియల్ ఎలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తా. అండ్ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఇక్కడ చూడండి, మనకు మార్క్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో ముఖ్యంగా ఈ BCD విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని మనకు ఈ DCEB వాళ్ళు అంటే డైరెక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు విజయనగరం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళైతే మెటీరియల్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ముఖ్యంగా వచ్చేసి మనకి ఏంటంటే మ్యాపింగ్ స్కిల్స్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అన్నీ కూడా అయితే ఇందులో మీకు పొందుపరిచారు. ఈవెన్ మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ మొత్తం అయితే ఇక్కడ చూద్దాం. సో ఒకసారి చూడండి ఇండెక్స్లో ఏమున్నాయి అనేది. సో టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ మీకు 5 to 24 పేజ్ వచ్చేసి మ్యాపింగ్ స్కిల్స్, సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, హూ ఈజ్ హూ స్లోగన్స్, అండ్ థర్డ్ వన్ 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఫోర్త్ వన్ 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అండ్ ఫిఫ్త్ 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇంక్లూడింగ్ ఆన్సర్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ అనమాట. అది అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇవి కూడా మీరు గమనించవచ్చు. ఎందుకంటే సిలబస్ చాలా వ్యాస్ట్ ఉంటుంది, చాలామంది అన్ని కవర్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ చూస్తే మీకు మ్యాపింగ్ స్కిల్స్ అని ఇవ్వడం జరిగింది ఫస్ట్. సో మీకు మ్యాపింగ్ స్కిల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీకు టిప్స్ చూడండి. ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్స్ వచ్చేసి మనకు ఇండియా, స్టేట్, యూనియన్ టెరిటరీస్, క్యాపిటల్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ సాయిల్స్, ఇంపార్టెంట్ ప్లేస్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రైల్వే జోన్స్ అండ్ కాంటినెంట్, ఓషన్స్, సీస్, ఇంపార్టెంట్ కంట్రీస్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ ఇవన్నీ చూసుకోండి. తర్వాత ఇక్కడ మ్యాప్ ఇవన్నీ చూడండి, ఇండియా మ్యాప్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ అండ్ ముంబై, సికింద్రాబాద్ ఇట్లా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది బాగా చూసుకోండి. అలాగే మీకు తర్వాత SCERT అంటే టెక్స్ట్ బుక్ చూసుకోండి. టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అయితే మీకు ఎలాంటి సందేహం లేదు. బాగా అయితే ప్రాక్టీస్ చేయండి, ఐడెంటిఫై చేయండి అన్ని పార్ట్స్ని. సో డెఫినెట్గా అయితే మీకు మ్యాప్ పాయింటింగ్ అయితే దీంట్లో నుంచి 100% అయితే దీంట్లో నుంచి వస్తాయి. దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా అయితే లాస్ట్ టైం మనం గత 3 years చూస్తున్నాం కదా, ఖచ్చితంగా మనం ఈ మెటీరియల్స్ అయితే పెడుతున్నామో ఇందులో నుంచే వస్తున్నాయి. అందులో నుంచి కాకుండా వేరే అయితే రావడం లేదు. 100% అయితే చూసుకున్నట్లయితే 100% అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఇక్కడ కొద్దిగా చూసుకోండి, క్రాస్గా ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రైల్వే జోన్స్ అనమాట. ఇది ఇక్కడ సెంట్రల్ రైల్వేస్ ముంబై, ఈస్టర్న్ రైల్వేస్ కోల్కతా, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ హాజీపూర్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ భువనేశ్వర్, ఇట్లా అన్నీ ఉన్నాయి చూసుకోండి. ఇది మ్యాప్, ఇండియా మ్యాప్. ఇక్కడ వరల్డ్ మ్యాప్ చూడండి. వరల్డ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సేమ్ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఏ కంట్రీ ఎక్కడుందో ఇచ్చారు క్లియర్గా, కంట్రీస్, క్యాపిటల్స్ ఇలా అన్నీ ఇచ్చారు చూసుకోండి. అండ్ వరల్డ్ మ్యాప్, ఓషన్స్, కంట్రీస్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వరల్డ్. ఇక్కడ చూడండి వరల్డ్ అండ్ ఇండియా అరేంజ్ ఇన్ ఆర్డర్. ఇవన్నీ కొద్దిగా సీక్వెన్స్ అరేంజ్ చేయమన్నాడు. ఇవి కూడా చూసుకోండి. ఒక మంచి కొటేషన్ చూడండి అబ్దుల్ కలాం గారిది. యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. సో నైస్ కొటేషన్ అనమాట. అండ్ మ్యాప్ రీడింగ్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. మ్యాప్ సంబంధించి అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మ్యాప్ అబ్జర్వ్ చేసి మీరు ఏం చేయాలంటే అక్కడ ఇచ్చిన మ్యాప్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ నేమ్ ద సీ లొకేటెడ్ బిట్వీన్ యూరోప్ అండ్ ఆఫ్రికా. ఇక్కడ ఒకటి నేమ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఇన్ ద మ్యాప్. ఆన్సర్ కూడా చూడండి, రష్యన్ ఎంపైర్. అండ్ వియన్నా బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఆస్ట్రియా. మెన్షన్ ఎనీ వన్ ఐలాండ్ ఇన్ అట్లాంటిక్ ఓషన్. ఐర్లాండ్ అండ్ గ్రేట్ బ్రిటన్. ఇట్లా మొత్తం మీకు ఈజీగా ప్రతి ఒక్కటి అక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాప్ పాయింటింగ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ చూడండి మ్యాప్ రీడింగ్ ఇక్కడ అడిషన్ అనమాట. ఇవన్నీ ఈ టాపర్స్కి అయితే ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూస్తే ఇవన్నీ మ్యాప్ పాయింటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ సంబంధించి వచ్చింది, హిస్టరీ 6 సంబంధించి. ఇది కూడా మ్యాప్ పాయింటింగ్ అనుకుంటున్నా. ఎస్ మ్యాప్ పాయింటింగే, మ్యాపింగ్.
ఎస్, అది మ్యాప్ పాయింటింగ్. ఇంకా ఇక్కడ చూద్దాం చూడండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ 15 మార్క్స్ చూడండి. జస్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ అనమాట. క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ మ్యాప్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రధానికి ఇక్కడ మీకు క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. మీరు ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు బయట బాగా ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీరు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. ఇవి చదివితే కనుక 80% స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఇంకా పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ బాక్సెస్ అన్నీ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక్లూడింగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మీరు సపరేట్గా వెళ్ళి టెక్స్ట్ బుక్లో ఎత్తుకాల్సిన అవసరం అయితే లేకుండా అయితే మీకు ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అడ్వాంటేజ్ అనమాట, గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఈవెన్ ఏది కూడా డెప్త్గా ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా కొంచెం చూసుకోండి, బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఐఎమ్ ట్రైన్ టు ప్రొవైడ్ ఆల్ సబ్జెక్ట్స్, అన్నీ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు కనుక ఒక 80 మార్క్స్ తెచ్చుకోవాలి, పక్క 90 మార్క్స్ ఉంటే కనుక ఇవి చదివి కొన్ని ఎక్స్ట్రా చూసుకోండి, వస్తాయి. ఇక్కడ చూడండి స్లోగన్స్ కూడా ఇచ్చాడు క్లియర్గా. అన్నీ ఒకే దగ్గర పెట్టారు మన స్లోగన్స్ అన్నీ కూడా. టెక్స్ట్ బుక్లో మీకు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి, అన్నీ కలిపి ఒకే దగ్గర ఉన్నాయి. తర్వాత హూ ఈజ్ హూ, యూఎన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. 8 మార్క్స్ చూడండి. 8 మార్క్ క్వశ్చన్స్ గివెన్ ద ఏపీఎస్ఐటీ క్వశ్చన్ బ్యాంక్. 8 మార్క్ క్వశ్చన్స్ చూడండి. మీరు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఇవి జస్ట్ ఓన్లీ ఫర్ స్లో లర్నర్స్ అనమాట. మీరు ఆన్సర్స్ ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది, అది గమనించండి. ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. తక్కువ రాస్తే మార్కులు తక్కువే వస్తాయి. ఇది ఎందుకంటే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. మీరు అకార్డింగ్ టు కాన్సెప్ట్ యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ ఆన్సర్స్. ప్రతి క్వశ్చన్ని అయితే బాగా రిపీటెడ్ మోడ్లో చూసుకోండి. ఖచ్చితంగా అయితే బాగా నేర్చుకోండి. మీరు హ్యాడ్ చేస్తారా ఏం చేస్తారో మీ ఇష్టం, బట్ నేర్చుకొని ప్రజెంటేషన్స్ చేయండి. అండ్ 1 మార్క్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఏపీఎస్సీఆర్టీ మీకు చాప్టర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. జియోగ్రఫీలో నుంచి ఇవన్నీ క్వశ్చన్స్, అండ్ ఇవన్నీ కూడా జియోగ్రఫీ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ సివిక్స్ నుంచి ఇచ్చారు అండి. అంటే ఫస్ట్ ఇవి చూసుకొని ఎక్స్ట్రా కూడా చూసుకుని వెళ్ళండి. ఇవి ఒక్కటే కాదు. మరి ఈ పీడిఎఫ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మీరు ఒకటి ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో కాకపోయినా పర్లేదు, నాకు మెసేజ్ చేయండి. లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ నేను పోస్ట్ చేస్తాను. లేదు అంటే కనుక మనకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ చివరిలో మీకు లాస్ట్లో ఉంటుంది చూడండి, లాస్ట్లో ఉంటుంది. అక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చూసుకోండి. బిట్స్ కూడా 1 మార్క్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యాలిడే. మీరు ఏవి మిస్ చేసుకోవద్దండి. సో మీకు ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో దొరకకపోతే నన్ను అడగండి, నేను మీకు మళ్ళీ చూపిస్తుంది ఎలా అనేది. అండ్ లేదంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లోనే అడగండి. మీకైతే డైరెక్ట్ లింక్ అయితే పేస్ట్ చేస్తాను నేను. ఓకే, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. ఖచ్చితంగా అయితే మీకు ఈ మెటీరియల్ వల్ల 100% ఈజీగా మీరు ఒక 90 పేపర్స్ చదివేసి, మీకు 4 బుక్కులు ఉన్నాయి సోషల్. ఒక్కొక్క బుక్ చూస్తే అసలు నిద్ర కూడా అట్లుందా, అంతలా ఉన్నాయి బుక్కులు. సో ఈ జస్ట్ 90 పేజ్ చదివారంటే 100% అయితే మీకు 80+ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. ఇవి చూసుకొని ఎక్స్ట్రా కూడా చూసుకున్నట్లయితే 100కి 100 అయితే పక్కా. ఇక్కడ చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇవి కూడా మిస్ చేసుకోకుండా అయితే బాగా చదవండి. బట్ ఇక్కడ ఆన్సర్స్ షార్ట్ ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు స్లో ఆన్సర్ అనమాట. మీరు కొద్దిగా ఎక్స్పాండ్ చేసి రాయండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ స్టే ట్యూన్. దీంతోపాటు మీకు లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్సీస్ అయిపోయినాయి. 4 మార్క్స్ చూడండి. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. 8 మార్క్స్ అయిపోయినాయి, 1 మార్క్ అయిపోయినాయి, 2 మార్క్స్ అయిపోయినాయి, 4 మార్క్స్ చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు బాగా తూచా తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు లైట్గా చూసుకొని పోయి కాన్సెప్ట్ రాసారంటే మార్కులు రావు. ప్రజెంటేషన్ అయితే బాగా చేయండి. యూజ్ ప్రాపర్ హెడ్డింగ్స్ అండ్ ఎక్స్పాండ్ యువర్ ఆన్సర్ అకార్డింగ్ టు మార్క్స్ అనమాట. ఒక్కోసారి మనకి 8 మార్క్స్ టు 4 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ టు 8 మార్క్స్ రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆన్సర్. యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ ఆన్సర్. అండ్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డోంట్ బై దిస్ మెటీరియల్స్ అనమాట. ఎవరైనా పొరపాటున మన ఛానల్ పేరు చెప్పి మీకు ఎవరైనా అమ్ముతున్నారంటే మీరు డబ్బులు ఇచ్చి కొనకండి. మీరు జస్ట్ నాకు మన ఛానల్కి వచ్చి కమెంట్ చేయండి. మీకు ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. సో ఖచ్చితంగా అయితే మీకు అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. మీరు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో అడగండి. సో డిస్క్రిప్షన్లో కూడా ఎత్తకండి, ఖచ్చితంగా అయితే వస్తాయి. ఆల్రెడీ మీకు చెప్పాను ఎక్కడ ఉందో కూడా. సో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని మెటీరియల్స్ కూడా రాబోతున్నాయి. అండ్ అలాగే ఎవరికైతే అవసరం తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీకు అవసరం లేకపోయినా కూడా అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. Please do subscribe.